ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని గ్రామాల్లో, అన్ని నియోజకవర్గాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రెవెన్యూ సదస్సులు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన పోతేపల్లి గ్రామంలో ఈరోజు మీ భూమి మీ హక్కు కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే వేదికను అలంకరించిన మరి ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, గోపు సచిన్ గారు, అలాగే లంకేష్ యాషగిరి గారు, అలాగే ఆంజనేయులు గారు, విజయ డైరీ జిల్లా విజయ డైరీ చైర్మన్ గారు, అట్లాగే వాల్చెట్టి తిరుమలరావు గారు, చంద్రం గారు, సోమశేఖర్ గారు, అదేవిధంగా కుంచి నాని గారు, కాగిత వెంకటేశ్వర గారు, లంకే నారాయణ ప్రసాద్ గారు, అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా మధు గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సుబ్రహ్మణ్యం గారికి మరి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఆలస్యానికి మన్నించాలి, ఎందుకంటే పొద్దున్నే బయలుదేరి వచ్చాను. నేను 8:30కే 8:30 కల్లా 9 లోపు బందర్లో ఉన్నా. అయితే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి, కొద్దిగా ఆలస్యం ఉందిలే అని నేను ఆఫీసులో ఉంటే బయట ప్రాంతాల నుంచి కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా రావడం, మరి వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంటిన్యూగా రావడం వల్ల ఆలస్యం అయిపోయింది. ఆలస్యానికి దయచేసి క్షమించాలి. ముఖ్యంగా ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని పెద్దలందరూ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇవాళ గత 5 సంవత్సరాల్లో చాలా అవకతవకలు జరిగాయి. భూముల్ని వాళ్ళ ఇష్టారాజ్యంగా హద్దులు మార్చేసి 22A వాళ్ళకి నచ్చితే దాని మీద కనుబడితే అది ప్రభుత్వ భూమి కింద మారిపోద్ది తెల్లరదప్పుడు. తర్వాత మనం వెళ్ళి అయ్యా బాబు అని బతిలాడితే రూపాయిది పావలాకి బేరం ఆడుకుని ఆ పావలా కూడా ఇవ్వకుండా మొత్తం కూడా భూమిని కొట్టేసినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ ఆ 22A మాయమైపోయింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది పెద్ద ఎత్తున. మరి బందర్ మండలంలో కూడా కొన్ని చోట్ల హద్దులు మార్చేశారు. ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భంలో చాలాసార్లు మేము పోరాటం కూడా జరిగింది. మరి ఇక్కడే మనం మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అక్కడ డబ్బులు ఇచ్చి పట్టాలు కొనుక్కున్నారు. ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు పే చేసి తీసుకున్నటువంటి భూములు కూడా తీసుకెళ్లి తెల్లారేటప్పుడు ఎర్ర జెండాలు పెట్టేశారు. ఆ రోజున మేమందరం కూడా ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాస్తవ విషయాలని కూడా ఆ రోజున ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి చూపించి ఇది ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్స్ కాదు, ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చినటువంటిది, అలాగే కొంతమంది స్వతంత్ర సమరయోధులకు ఇచ్చినాయని చెప్పంటే అప్పుడు ఆ రోజున 60 లక్షల రూపాయల చొప్పున ఆ రైతులకు ఇప్పించామంటే అది నీతి నిజాయితీగా పనిచేసే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానం. ఇవాళ అలా చేయకుండా దోచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడే మన 3 స్తంభాల సెంటర్లో 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అది మడుగు పోరంబోక్ కింద ఉంది. అమాయకుల్ని నమ్మించి మీరు తీసుకెళ్ళి మీరు వేసుకోండి అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ప్రతి ఒక్కరు 1 2 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు వేసుకున్నారు పాపం వెళ్ళి తెలియక. అవన్నీ కూడా చెప్పాం ఆ రోజున. ఇదంతా కూడా మడుగు పోరంబోకు ఎప్పటికీ పట్టాలు రావు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మీరు వేసుకున్నా ఉండదు, ఉపయోగం లేదు, మీకు ఉపయోగపడే భూమి ఇస్తారు తీసుకోండి అని చెప్తే వాళ్ళు నమ్మక పాపం వాళ్ళు ఏదో ఇస్తారులే అని నమ్మకంతో వెళ్తే ఇవాళ అవన్నీ కూడా చూసాం. హైదరాబాద్లో హైడ్రా చూసాం కదా మనం. మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లో కొట్టేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే భూముల్లో నిషిద్ధ భూములు ఉంటాయి ఆ భూముల జోలికి వెళ్తే ఎప్పటికీ అది శాశ్వతంగా ఎప్పటికీ పట్టాలు రావు. మనం పెట్టిన ప్రతి రూపాయి కూడా వేస్ట్ అవుతుందని క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత అది.